ఒక చిన్న పొలంలో ఒక తల్లి బాతు తన గూటిలో కూర్చుని గుడ్లను వెచ్చగా ఉంచుతోంది. ఒక ఉదయం గుడ్లు పగలడం మొదలయ్యాయి. పీప్ పీప్ మరియు 9 మెత్తటి పసుపురంగు బాతుపిల్లలు బయటకు వచ్చాయి. కాని చివరి గుడ్డు పెద్దదిగా ఉంది మరియు అది చివరకు పొదిగినప్పుడు దాని నుండి మిగతా వాటిలా అస్సలు కనిపించని ఒక పెద్ద బూడిద రంగు వికారమైన బాతుపిల్ల బయటకు వచ్చింది. మిగతా బాతుపిల్లలు దానిని చూసి తేరిపార నవ్వాయి. పొలం ఆవరణలో అవి దానిని దూరంగా నెట్టివేసి అందవిహీనంగా ఉందని పిలిచాయి. విచారంగా మరియు ఒంటరిగా ఆ బూడిదరంగు బాతుపిల్ల తాను ఎందుకంత భిన్నంగా ఉన్నానో అని ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చుంది. ఒకరోజు కళ్లలో నీళ్లతో అది నిశ్శబ్దంగా పొలం నుండి బయల్దేరి ప్రశాంతంగా మెరుస్తున్న ఒక నదిని చేరుకునే వరకు నడిచింది. అక్కడ అది ఒక అందమైన దృశ్యాన్ని చూసింది. తెల్లటి సొగసైన హంసలు నీటిపై తేలుతూ వెళ్తున్నాయి. వాటిని చూస్తూ అది మరింత చిన్నదిగా భావించి, అవి ఎంత అందంగా ఉన్నాయి, మరియు నేను ఎంత అందవిహీనంగా ఉన్నాను అని అనుకుంది. అది నదికి మరింత దగ్గరగా అడుగువేసింది మరియు అకస్మాత్తుగా నిశ్చలమైన నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. తిరిగి చూస్తున్న ఆ ముఖం ఒక బూడిదరంగు వికారమైన బాతుపిల్లది కాదు. అదంతా మెత్తటి తెల్లటి ఈకలు, పొడవైన సుందరమైన మెడ కలిగిన ఒక లేత హంసవి. మిగతా హంసలు నవ్వుతూ దానిని తమలో ఒకనిగొకనిగా తమ గుంపులోకి ఆహ్వానిస్తూ అట్టుగా ఈదుకుంటూ వచ్చాయి. ఆ క్షణంలో తాను నిజానికి ఎప్పుడూ వికారమైన దానిమి కాదని, కేవలం భిన్నమైన దాని గ్రహించింది. నీ సహజమైన అందమే నిన్ను ప్రత్యేకంగా చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం కథా అరణ్యాను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.